మనస వాచ కర్మణ ఏదైనా ఒక కోరికను బలంగా కోరుకుంటే అవి నెరవేరుతాయా? 1000% నెరవేరి తీరుతుంది. కానీ టైమ్స్లో కూడా గుడ్ టైం బ్యాడ్ టైం అనేది ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. చీకటి పగలు ఎలా అయితే ఉంటుందో జీవితంలో కూడా బ్యాడ్ డేస్ అనేవి గుడ్ డేస్ అనేవి ఉంటాయి. బ్యాడ్ డేస్లో మీరు ఎంత ప్రయత్నం చేసినా అవి జరగవు. కానీ బ్యాడ్ టైంలో మీరు సీడ్స్ ఏదైతే ఉంటారో, ఈ మంచి మంచి ఆలోచనలు చేస్తారో అవి మొక్కలుగా మారి ఫలవంతమైనటువంటి పండ్లు ఇచ్చేది గుడ్ టైంలోనే. సో బ్యాడ్ టైంలో మొత్తం ఎలా ఉండాలి అని అంటే హోప్ని కలిగి ఉండండి. గుడ్ టైంలో వాటిని ఫర్టిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్, గుడ్ థాట్ కలిగి అదే పనిగా దాని మీద అంబిషియస్గా ఉండి నిరంతరము మంచి ఆలోచనలు రిలీజ్ చేసుకుంటూ ఉంటే విజయం ఈరోజు వరించకపోవచ్చేమో కానీ తర్వాత ఖచ్చితంగా లభిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2019లో పవన్ కళ్యాణ్ ఓటమి చెందాడు. అసలు అది దారుణమైన హోప్ని కలిగి కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేశాడు. 21కి 21, 2కి 2. ఇలాగే ఎవరైనా సరే మీ జీవితంలో అభివృద్ధి కావాలి, మీ జీవితంలో అనుకున్నవి జరగాలి అని అంటే మనస్ఫూర్తిగా సంకల్పించి దానికోసం ప్రయత్నం చేస్తే 100% విజయం మీదే.